క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఉద్దేశించబడినది అయితే, గూఢార్థం వచ్చి సా అనేది పునాది తల్లిదండ్రులతో సమానమైతే అక్కడ పుట్టిన స్వరం సరిగమ పదనిసా అంటూ పై శిఖరాలకు చేరుకున్న గర్వపడకుండా అక్కడ ఫలాల్ని పుష్పాలని కోసుకుని వాటిని అదే దారిలో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి విద్య నేర్పిన గురువుల్ని తల్లిదండ్రుల్ని సత్కరించే విధానం ఇండికేట్ చేసే ఒక సంస్కృతి. ఇది మన కర్ణాటక సంగీతంలో మాత్రమే ఉన్న సంప్రదాయం అని నేను ఆ రకంగా అనుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో విద్యని వినయాన్ని కూడా నేర్పుతున్న రామాచారి గారు ధన్యులు. ఆయన మట్టిలో మాణిక్యాలని వెతుకుతూ వాటికి సానబట్టి అవి కిరీటాలని చేరి ప్రకాశించేటప్పుడు చూసి ఆనందించే ఒక యోగి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న అడ్వైస్ అండి. మీరు ఎంతోమంది గాయని గాయకుల్ని తయారు చేయడంతో పాటు ఈ సంప్రదాయాన్ని కొనసాగించడానికి మీరు ఎంతోమంది రామాచారులను కూడా తయారు చేయాలి. ఆ శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. డిమాండ్. కన్నుల్లో ఏముందో చెప్పలేను, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను. ముళ్ళేమో పువ్వులాయే, శిలలేమో శిల్పాలాయే, ముళ్ళేమో పువ్వులాయే, శిలలేమో శిల్పాలాయే, పగలేమో వెన్నెలాయే, కలలన్నీ నిజమాయే, ముళ్ళేమో పువ్వులాయే, శిలలేమో శిల్పాలాయే, పగలేమో వెన్నెలాయే, కలలన్నీ నిజమాయే, శిశిరం వైపు చూపు విసరగా, శిశిరం వైపు చూపు విసరగా, చివురుల తోడ వసంతమాడే, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను.
ఆశలేమో మోసులు వేసే, వలపులు ఏమో చిగురులు వేసే, ఆశలేమో మోసులు వేసే, వలపులు ఏమో చిగురులు వేసే, భూమి ఏమో దివి అయిపోయి అనురాగం సుధయైపోయి, దివి ఏమో భూమి అయిపోయి అనురాగం సుధయైపోయే, కిరణంలాగా నీవు చూడగా, కిరణంలాగా నీవు చూడగా, హరిణంలా నా మనసు ఆడే, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, ఆ వన్నెల్లోని అనుబంధాలు విప్పలేను, నీ కన్నుల్లో ఏముందో చెప్పలేను. థ్యాంక్ యూ రామాచారి గారు. నవమల్లిక అన్నదాన్ని గుర్తు చేసి చాలా ఆనందం కలిగించారు. ఎందుకంటే నేను కూడా చేసే పనండి అది. మన పెద్దల్ని తలుచుకుంటూ చిన్న చిన్న మొక్కలు అనేవి అవి తలుచుకుంటూ మన పాటల్లో పెట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన సంప్రదాయాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు మీకు పిల్లలకి భగవంతుడు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కొన్ని విషయాలు చెప్పొద్దు కానీ చెప్పాలి. బాలుగారు, కీరవాణి గారు పాడిన పాటలను నేను ఒక గంట ముందు ఇచ్చాను వాళ్ళకి. అంటే ఇచ్చాను, ఒక గంట ముందు నేర్చుకుని పాడారు ఈ రెండు పాటలు కూడాను. ముందే ఏవో కారణాల వల్ల నోటేషన్స్ రాసుకొని పాడారు సార్. నోటేషన్ చూస్తూ మళ్ళీ భావం చెడకుండా అద్భుతంగా పాడారు. దట్ ఈస్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరిస్తున్నటువంటి వారు ముందు TV1 వారు. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే, ఎందుకంటే షార్ట్ టైంలో ఐ రిక్వెస్ట్ సప్న వేర్ ఎవర్ యు ఆర్. TV9లో ఎన్నోసార్లు మా లిటిల్ మిషన్స్ అకాడమీ గురించి చాలా కార్యక్రమాలు చేసి మమ్మల్ని ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా TV9 వారికి, రవి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే సప్న మై సిస్టర్, మేము చిన్నప్పటి నుంచి కలిసి సంగీతం పాడుతూ పాటలు పాడుతూ పెరిగాము. షీఈస్ వర్కింగ్ ఫర్ TV9. తను కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. ఈ సందర్భంగా తనకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, TV1 వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మాకు సహకారాన్ని అందించినటువంటి వారు చూడండి, అక్కడ విశ్వనాథ్ గారు, అటు బాలు గారు, మధ్యలో సువర్ణ భూమి శ్రీ శ్రీధర్ గారు విచ్చేశారు. వారిని మనస్ఫూర్తిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ శ్రీధర్ గారు, యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్, వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా మనల్ని అందరినీ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. నిన్న మార్నింగ్ మా గురువుగారు ఎస్పీబీ గారు మాకు కాల్ చేశారండి. ఇట్లా మా శిష్యుడు ఒక రామాచారి గారు అని చెప్పి మీ దగ్గర పంపిస్తాను, మీరు ఒకసారి. మేము ఆల్రెడీ మా గురువుగారు చెప్పామన్నమాట, సంగీతానికి సంబంధించింది ఏదైనా సరే సార్ మేము చేయగలిగింది మేము చేస్తాము, అటువంటి అవకాశం ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి మా గురువుగారిని అడిగితే ఆయన అనుకోకుండా సడన్గా నేను మార్నింగ్ నాకు కాల్ చేశారు. సార్ మీరు ఒక మాట నాకు చెప్పారు గుర్తుందా అని. అవునండి ఖచ్చితంగా మేము చెప్పామండి అంటే,
ఏం లేదు, ఇట్లా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, దాన్ని మీరు ప్రమోట్ చేయాలంటే అది మేము నిజంగా ఇది చూసిన తర్వాత మేము ఏం చేయలేకపోతున్నామేమో, మేము చేసే చాలా తక్కువేమో అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడే వస్తుందండి. ఎస్పెషల్లీ ఈ సువర్ణ అవకాశాన్ని మాకు ఇచ్చింది మా ఎస్పీబీ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. యాక్చువల్గా అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. ఈ అకాడమీ కోసము మేము మొట్టమొదటి సంవత్సరం ఈసారి ఫస్ట్ టైం ఇస్తున్నామండి. మేము 1 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. శేఖర్, అది మిమ్మల్ని ఏదో ఇరికించడం కోసం పిలవలేదు. ఆయనంతటా ఆయన నాకు చెప్పారు, ఒక మంచి పనికి ఎప్పుడన్నా ఉంటే పిలవండి సార్, నేను తప్పకుండా హెల్ప్ చేస్తానని. సో ఇది చాలా మీ చేతులతో ఇవ్వండి. నేను ఇచ్చుకున్నట్టు ఉంటుంది ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వదాన్యతకు జోహార్లండి. మొట్టమొదట నేను క్లుప్తంగా మాట్లాడాను. అక్కడ నేను మాట్లాడదలుచుకుంది చాలా మిగిలిపోయింది. సభ అంతా వచ్చిన తర్వాత మాట్లాడతానని అన్నాను. ఇక్కడ సంగీతంతో పాటు ఇంగితం కూడా నేర్పించబడుతోంది ఈ బడిలో. కానీ మా పాఠశాలకి ఇంతవరకు సొంత భవనం లేదు, చోటు లేదు, ఏమీ లేదు. మేమందరం కలిసి ఒక కార్యక్రమం చేసి అప్పుడు ఎంత నిధి సేకరించాం? అప్పుడు మనము 12 లక్షలు సేకరించాం సార్. ఇప్పుడు అది 15 లక్షలైంది. ఇంకా ఒక భవనం కావాలి. తనకి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. సంగీతం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తీసుకురావచ్చని తన అనుక్షణం కలలు కంటుంటాడు. లేకపోతే ఈ చిన్న వయసులో అతను సినిమాల కోసం అని చెప్పి వెళ్ళి ఎన్నో అవకాశాలు సంపాదించుకోవచ్చును కదా. తను చేస్తున్న ఉద్యోగం మానేసి అసలు ఇతను ఎలా, మా ఆవిడ అడిగింది వాడి పొద్దున, ఇతను ఎలా బతుకుతున్నాడండి, డబ్బులు తీసుకోడు, పిల్లలందరికీ నేర్పిస్తున్నాడని. అందరూ గాలి భోంచేస్తారంటారు కదా. సంగీతమైన అమృతాన్ని భోంచేసేవాడికి వేరే ఏం ఉండాల్సిన అవసరం లేదు. అతను తినడం కాకుండా అందరికీ పంచుతున్నాడు. అది చిన్న వయసులో ఇంత గొప్ప హృదయం ఉండడం అనేటటువంటిది అది జన్మ సంస్కారం. దానికి ఎవరిని మనం పొగడాల్సిన అవసరం లేదు. హీఈస్ బార్న్ టు బీ లైక్ దిస్. ఈ కార్యక్రమం కోసమే అతను పుట్టాడు అనుకుంటున్నాను నేను. పిల్లలందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. ఇవాళ ఒక ఇంట్లో జరుగుతున్న కార్యక్రమంలాగా జరుగుతోంది. నేను వదాన్యులను కోరేది ఏమిటంటే, దీంట్లో మీరు ఎంత ఇచ్చినా టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉంది. ఫుల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు మీరు ఇచ్చేటటువంటి దీనికి. మిగతా వాటిల దాకా ఇస్తే ఏదైనా అయిపోతుందేమో అనుకునే అనుమానాలు అక్కర్లేదు. ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి ఈ బాల సరస్వతులు అందరి ముంగిట నిలబడి నేను అక్షరం సాక్షిగా చెప్తున్నాను, మీరు ఇచ్చే ప్రతి పైసా కూడా మన సమాజానికి భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావడానికి చిన్న ప్రక్రియ ద్వారా ఉపయోగపడుతుంది తప్ప వేరే దుర్వినియోగం చేయబడదని మాత్రం సవినయంగా మనం చేసుకుంటూ, వదానిలు మీరు ఎప్పుడు కావాలన్నా అతన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆశీస్సులు ఇవ్వండి. ఆశీస్సులు ఇస్తే చాలు. మా ప్రయత్నాలు మేము చేసి అతి త్వరలో ఒక బిల్డింగ్ను కట్టుకోవాలని కోరిక చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. అది భగవంతుడు మాకు ఆశీర్వదించి ఈ అవకాశాన్ని ఇస్తారు. మేము వెనకాల ఉండేవాళ్ళమే తప్ప పనిచేసేదంతా తన కుటుంబం, తన శిష్యులు, వీళ్ళందరూ కూడా. ఈ యోగ్యుడికి ఒక మంచి యోగం మన ద్వారా దొరకాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ మాటలు అయిపోతున్నాయేమో, మనం ఇంకా పాటల్లోకి వెళ్ళిపోవాలి. రామాచారి గారు, ఇంకెవరన్నా ఆహ్వానించవలసిన వాళ్ళు, పాడవలసిన వాళ్ళు ఉన్నారు. పట్నాయక్ గారు ఉన్నారు, మణి శర్మ వచ్చాడు. వాడు ఎక్కడ? మీరు పిలిచారు, ఉన్నాడని ఎక్కడ రాలేదు. ఓకే, పట్నాయక్ పాడాలి. ఓకే, సాయిబాబా మీ గురుగారి చేత పాడించట్లేదా? మీ చేత పాడిస్తున్నారు. హైదరాబాదులో లలిత సంగీతానికి పెద్దపీట వేసిన ఆద్యుల్లో మనకు చిత్తరంజన్ గారు, పాలగుమ్మి విశ్వనాథ్ గారు, తర్వాత ముఖ్యంగా పిల్లల్లో అభినవేశాన్ని పెంచింది సాయిబాబా. నా చేత కూడా చాలా పాటలు పాడించాడు ఆయన. ఆయన శిష్యుడిగానే నాకు పరిచయం ఇతను.